ఎండిపోతే రెడీ అయింది కదా అని అది ఎరువు కోసం అనేసి ఆకుల లీఫ్ కంపోస్ట్ లాగా పనికొస్తుందని వేశాను. అందువల్ల అక్కడ నాకు దొరకలేదండి, ఒక్క దుంప కూడా అక్కడ ఆ ప్లేస్లో చూపించాను కదా, దొరకలేదు. ఇంక ఇదేంటంటే ఇక్కడ ఉంది కాబట్టి చూస్తున్నా ఏమైనా రెడీ అయిందేమోనని. చాలా చిన్నది మొక్క వచ్చింది కానీ ఏమీ కానట్టుంది ఇక్కడ. ఇదిగో ఎక్కువ నీళ్ళు ఉంటే తడిసిపోతుంది. రెడీ అవుతున్నాయండి, రెండు వచ్చాయి. దీనికి చాలా టైం పడుతుంది. దీన్ని మళ్ళీ నాటేస్తాను నేను. ఇలా పెట్టేసి నాటేయటమే, ఇంకేమీ లేదు. ఒక్క దొరికిందండి దుంప ఇంకోటి ఇక్కడ. దీనికి కూడా పెద్దగా ఏమి కాలేదు, ఒక్క దుంప అయిందంతే, అది కూడా చిన్నది. మిగతా ఇంకా కావాల్సిన సమయం ఉన్నది దీనికి కూడా. దీన్ని కూడా ఈ ప్లేస్లో నాటేస్తున్నాను. మనకు ఆ ప్లేస్లోనూ ఏమీ రాలేదు, ఈ టబ్లోనూ చిన్న చిన్న దుంపలు ఉంటే మళ్ళీ అవే పెట్టేశాను. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది రండి. తీయకపోతే పాడైపోతుందేమో అనిపించి తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. ఇది ఒక బ్యాగ్ ఉందండి, ఆ బ్యాగ్లో ఎక్స్ట్రా మట్టి అంతా తీసి పెట్టానమాట పసుపు తీసినప్పుడు. అయితే నాకు ఇది ఇందులో దుంప ఉండిపోయింది అనుకుంటా, కావాలని ఇందులో నేను పెట్టింది కాదు, పెంచుకుందామని పెట్టింది కాదు. అంటే దుంప పడిపోయినట్టుంది, మొలకొచ్చింది. అయితే నేను తీయలేదు. చూద్దాం, ఇలా వదిలేస్తే వచ్చేటి ఎలా ఉంటాయో చూద్దాం అని అనుకున్నాను. ఈరోజు తీయడం అవుతుంది. ఇదిగో చూడండి ఎంత బాగుందో. చూడండి మట్టి క్లీన్ చేసినాను, ఎంత బాగా కనిపిస్తుంది చూడండి క్లియర్గా. పెద్దగా ఉన్నాయండి దుంపలు కూడా. ఇట్లా రావాలి. మధ్యలో ఉన్నది మదర్ ప్లాంట్ అనమాట. ఇది చూడండి ఆకు మధ్యలో ఉన్నది. ఎప్పుడైనా ఆకు మనము తెంపేయద్దండి. తెంపితే ఒకవేళ కనుక పలానా చోట ఉందని తెలియడం కోసం కనీసం ఇక్కడి వరకైనా కట్ చేయాలి. ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన పొరపాటు చూసారా, ఇక్కడ మొత్తం పీకేసినందుకు ఎంత తవ్వినా రాలేదు అది. ఇది చూడండి, పెట్టకుండానే బై మిస్టేక్ ఒక దుంప పడి ఇట్లా వచ్చింది. 1 2 3 4 5 6 7 8 దుంపలు వచ్చాయండి ఒక్కటి పెడితే. లెక్కేసుకోండి. ఇదిగో ఫస్ట్ ఇది 1, ఇదిగో 2, ఇదిగో 3, ఇదిగో 4, ఇక్కడ 5, ఇదిగో 6, ఇంకో 7. అసలు దుంప ఇది నా చేతిలో ఉంది. ఇంకా అందులో ఉండదండి. ఈ ఒక్కటి బై మిస్టేక్ పడ్డది కదా, సో ఇంకా ఉండేది ఇందులో అయితే ఛాన్స్ లేదు. వీలైతే మళ్ళీ ఇందులో పెట్టడానికి ట్రై చేస్తా, ఒక దుంప తీసి ఇక్కడ కూడా. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి కూడా అక్కడ వైపు చూస్తాను. ఇక్కడ దుంపలు ఉన్నాయండి. ఇందులో గ్లాడియోలస్ అని ఒక మొక్క, అది చాలా బాగుంటుంది ఫ్లవరు. అదేమో ఇందులో ఉందనుకుంటా, ఇందులో ఉంది. ఇక్కడేమో పసుపు పెట్టాను. ఇది కూడా తీద్దాం ఈ టబ్ ఇప్పుడు. ఈ వీడియో అంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.